సిపిఎస్ కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని పీఆర్టీయూ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి కమలాకర్ రావు డిమాండ్ చేశారు. పట్టణంలోని ధర్నా చౌక్ లో టీఎఫ్టీయూ పీఆర్టీయూ ఆధ్వర్యంలో సంయుక్త ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్ విధానం రద్దుకు అంగీకరించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తుందని వారు ఆరోపించారు. నూతన పెన్షన్ విధానం వల్ల భవిష్యత్తు ఆగమ్య గోచరంగా ఉంటుందని, పాత విధానాలతో కుటుంబానికి భరోసా ఉంటుందని తెలిపారు. కొంత పెన్షన్ ఆధారాల రద్దుకి అన్ని యూనియన్లు పోరాటం చేస్తాయని స్పష్టం చేశారు. విధానంలో 2004లో తీసుకొచ్చిన తర్వాత ఇలా ఉద్యోగులకు భద్రత కరువైంది. అంతకుముందున్న పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి ఏమైందంటే ఉద్యోగిని ఈవెన్ పెళ్లి చేసుకోవడానికి కూడా ముందుకు రాని పరిస్థితి వచ్చేసింది. మరి ఈ పరిస్థితికి కారణమైనటువంటి ప్రభుత్వాలు మరొకసారి ఈ విషయాన్ని ఆలోచించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇలా రాష్ట్ర ప్రభుత్వం అభ్యాస రద్దుకు ముందుకు వచ్చినా కానీ కేంద్ర ప్రభుత్వం మరీ ముందు వైఖరిని అవలంబిస్తున్నారు. దానికి కూడా మేము మా జిల్లా శాఖ పక్షాన నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఏదైతేనేది సిపిఎస్ రద్దును చేయించేంత వరకు కూడా ఈ పోరాటం ఆగదని చెప్పేసి మేము మా జిల్లా శాఖ పక్షాన రాష్ట్ర సంఘ సభ్యులకు కూడా తెలియజేశాం. సిపిఎస్ విధానంలో 2004లో తీసుకొచ్చిన తర్వాత ఇలా ఉద్యోగులకు